డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ వల్ల యూజెస్ ఏంటి, డేటా సైన్స్ కెరీర్ ఎలా ఉంటుంది, ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీకు మెటీరియల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళకల్గా డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే డేటాని కలెక్ట్ చేసి అనలైజ్ చేసి యూస్ఫుల్ ఇన్సైట్స్ క్రియేట్ చేయడం. డేటా సైన్స్లో డేటాని సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ డెసిషన్స్ కోసం యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే డేటా సైన్స్ ఈజ్ ఏ వే టు ఫైండ్ హిడెన్ ప్యాటర్న్స్ ఇన్ డేటా అండ్ యూజ్ దెమ్ టు ప్రిడిక్ట్ ఆర్ సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇంకా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. డేటా సైన్స్ 5 మెయిన్ స్టెప్స్లో వర్క్ చేస్తుంది. అవి ఏంటి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, డేటా కలెక్షన్, అంటే డేటాని సంపాదించడం. సపోజ్ మీరు వెదర్ని స్టడీ చేయాలనుకుంటే ముందుగా టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ అండ్ రెయిన్ఫాల్ డేటా కలెక్ట్ చేయాలి. ఈ డేటా వెదర్ స్టేషన్స్ ఆర్ శాటిలైట్స్ నుండి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్గా చెప్పాలనుకున్నట్లయితే అమెజాన్లో కస్టమర్ డేటా కలెక్ట్ చేయడం, కస్టమర్స్ ఎన్ని ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నారు, ఏ టైంలో పర్చేజ్ చేస్తున్నారు అండ్ ఏమి కొంటున్నారు అనేది మనకు కావాలి. ఈ డేటా వల్ల కస్టమర్ ప్రిఫరెన్సెస్ గురించి తెలుసుకోవచ్చు. అంటే కలెక్ట్ యాక్యురేట్ డేటా, బెటర్ ద డేటా, బెటర్ ద ప్రిడిక్షన్స్. ఇక సెకండ్ వన్, డేటా క్లీనింగ్. డేటాని క్లీనింగ్ చేయడం. లెట్స్ సే మీకు స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, బట్ కొన్ని మార్క్స్ మిస్సింగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని రాంగ్ డేటా కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మార్క్స్ ఉందన్నమాట. 1000 మార్క్స్ ఉంటుందా, ఉండదు కదా. సో ఇప్పుడు మనం ఈ డేటాని క్లీన్ చేయాలి ఆర్ అనలైజ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి, అంటే రిమూవ్ డూప్లికేట్స్ అని కానీ, ఫిక్స్ అడ్రస్ అంటే మిస్సింగ్ డేటాకి యావరేజ్ వాల్యూస్ వేయాలి ఆర్ రాంగ్ డేటాని కరెక్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి మీకు ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నట్టయితే ఒకే పర్సన్ 2 ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. అంటే ఒకటి పేమెంట్ ఫెయిల్ అయి ఉంటుంది అండ్ ఇంకొకటి నార్మల్ ఆర్డర్ ఉంటుంది. బట్ డేటాలో 2 ఆర్డర్స్ రిసీవ్ అయి ఉంటుంది, కానీ మనకు ఆర్డర్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. పేమెంట్ డన్ అయిందా, ఫెయిల్ అయిందా, దాన్ని బట్టి కూడా మనం ఆర్డర్స్ అనేవి సెండ్ చేయాలి. సో సింపుల్గా డేటా క్లీనింగ్ హెల్ప్స్ టు మేక్ ద డేటా కరెక్ట్ అండ్ కన్సిస్టెంట్ సో దట్ అనాలిసిస్ విల్ బి యాక్యురేట్. ఇక థర్డ్ వన్, డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్ చేసి ప్యాటర్న్స్ని కనుక్కోవడం. ఇమాజిన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ కాఫీ షాప్ అండ్ యూ వాంట్ టు నో which drinks are popular at what times. You have sales data for drinks. Coffee 50 cups sold at 8 a.m., 30 cups at 2 p.m., 10 cups at 8 p.m. And అదేవిధంగా tea 30 cups at 8 p.m., 25 cups at 2 p.m., 5 cups at 8 p.m. టోటల్గా మీరు కంపేర్ చేసినట్లయితే మార్నింగ్ 8 o'clockకి కాఫీ టీ కలిపి 80 కప్స్ సేల్ అవుతున్నాయి అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి 55 కప్స్ సేల్ అవుతున్నాయి, ఈవినింగ్ 8 o'clockకి 15 కప్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఒకటి డేటాని అనలైజ్ చేసుకోవాలి. అంటే మన కస్టమర్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటున్నారు అండ్ ఎప్పుడు ఏ తాగుతున్నారు కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. బై అనలైజింగ్ ద డేటా యూ కెన్ సీ ద మోర్ పీపుల్ ప్రిఫర్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అండ్ టీ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ మనం మ్యాథమెటిక్స్, స్టాటిక్స్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ప్యాటర్న్స్ని అండ్ అదేవిధంగా ట్రెండ్స్ని మనం ఫాలో చేసుకోవాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ పాయింట్, డేటా విజువలైజేషన్. డేటాని గ్రాఫ్స్ అండ్ చార్ట్స్లో మనం అర్థం చేసుకోవటం. ఆఫ్టర్ అనలైజింగ్ ద డేటా యూ వాంట్ టు షేర్ ద రిజల్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ రా డేటా. యూ కెన్ యూజ్ గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పై చార్ట్ కెన్ షో దట్ 60% of customers prefer coffee in the morning and 40% prefer tea in the afternoon. You can also use a bar chart to show sales for different drinks at different times of the day. ఇక్కడ మనం సింపుల్గా డేటా విజువలైజేషన్ helps you present complex data in simple, easy to understand format. It makes your findings more visual and understandable. అలాగే లాస్ట్ పాయింట్, మేకింగ్ ప్రిడిక్షన్స్. సో మనం ప్రిడిక్ట్ చేయటం అనమాట. నౌ దట్ వీ హ్యావ్ ద సేల్స్ డేటా, వీ కెన్ ప్రిడిక్ట్ what will happen next. Based on this data, you can predict that morning hours will always have more coffee sales. The coffee shop will be busier on weekends. This prediction helps the shop to prepare for peak hours, such as by hiring more staff during busy times. ఇకపోతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా సైన్స్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు కంప్లీట్గా డేటా సైన్స్ గురించి క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి అందుకని ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అమెజాన్ రికమెండేషన్స్ గురించి చూద్దాం. సో మనం Amazon uses data science to recommend products. For example, if you buy a laptop, Amazon will suggest you related products like laptop bags, headphones, or mouse. How?
because they analyzing the buying patterns of millions of customers. అవునా కదా? నాట్ ఓన్లీ ఎగ్జాంపుల్ ల్యాప్టాపే కాదు, మీరు ఏది కొన్నా సరే ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఏవైతే ఫ్రీక్వెంట్గా కొంటూ ఉంటారో అవి కూడా మీకు హోమ్ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక యాప్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఇంకొక సైట్, నెట్ఫ్లిక్స్ uses data to recommended movies and TV shows. If you watch a lot of action movies, Netflix will show more action-packed content in your feed. It uses data from your viewing history to suggest things you might like. అవునా కదా? అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పినా, ఎందుకు ఇలా సజెస్ట్ చేయాలంటే, నువ్వు బయటికి వెళ్ళకూడదు. నువ్వు అమెజాన్లో నీకు కనిపించే ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నప్పుడు, నీకు నచ్చిన ప్రొడక్ట్స్ వస్తున్నప్పుడు, అంటే నువ్వు మోర్ బై చేస్తూ ఉంటావు. అంటే ఇంకొక యాప్కి వెళ్ళకుండా ఇక్కడే ఉంటావు. సేమ్ యాజ్ నెట్ఫ్లిక్స్, ఒక మూవీ చూసి ఇంకో మూవీ బాగుంది అనుకో, ఇంకో మూవీ అలా చూస్తూనే ఉంటావు, బయటకు రాలేదు. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి, స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అవునా కదా? నిజమే కదా? కావాలంటే అడగండి. కంపేర్ టు 2023 to 24 ఇయర్, చాలా మంది ప్రతి యూజరు ప్రీవియస్ ఇయర్ 10% మొబైల్ షార్ట్స్ మీద డిపెండ్ చేసిన 10% యూట్యూబ్ చూస్తే, ఈ ఇయర్ 40 to 60% యూట్యూబ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. అంటే ఒక పర్సన్ తన లైఫ్ టైం, ఆ ఇయర్లో ఉన్న టైం ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నాడు అన్నమాట. ఇకపోతే హెల్త్ కేర్, డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ యూస్ డేటా సైన్స్ టు ప్రిడిక్ట్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, బై అనలైజింగ్ పేషెంట్ డేటా లైక్ ఏజ్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ అండ్ డైట్, doctors can predict which patient are at risk of diseases like heart attack or diabetes. Social media, Facebook, Instagram and Twitter use data science to show you post ads or friends. If you like fitness related pages, these platforms will show you the more fitness ads or posts about health. ఇంకో చెప్పనా, మీరు కానీ స్విగ్గీ బుక్ చేశారనుకోండి, ఓకే, ఒక ఆర్డర్ బ్యాక్ వచ్చారనుకోండి, బుక్ చేయకుండా జస్ట్ బుక్ చేద్దాం అనుకొని వెళ్ళారు, బ్యాక్ వచ్చారనుకోండి, మీకు అక్కడ స్విగ్గీ యాడ్ కనిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, అక్కడ ఓపెన్ చేసింది. అండ్ అదేవిధంగా ఇంకొక, ఇది యాడ్ కిందకు వస్తుంది, అంటే యాడ్స్ ఏ టైంలో వేయాలని వస్తుంది. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జస్ట్ మీరు చూస్తే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే మీకు స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలా సంబంధించినవి యాడ్స్ వస్తూ ఉంటాయి. అదే పల్లెటూరులో మీకు యాడ్స్ రావు. అండ్ దట్టు కూడా మీకు మార్నింగ్ యాడ్స్ కనిపించే చూడండి, మార్నింగ్ టిఫిన్ తక్కువ ఉంటాయి, ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో, ఇట్లా స్పెసిఫిక్ టైంలోనే వాళ్ళ యాడ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. అలాగే స్పోర్ట్స్, ఇకపోతే క్రికెట్ టీమ్స్ యూజ్ డేటా సైన్స్ టు అనలైజ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ హౌ మెనీ రన్స్ he scores against certain bowlers. This helps team decide which player to choose for specific matches. ఇకపోతే అప్లికేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, అది మనకి బిజినెస్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్, రిటైల్ డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటేనే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. సో నేను మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అందించాలి, ఖచ్చితంగా అందిస్తాను. బిజినెస్ పరంగా చూసినట్లయితే, కంపెనీస్ లైక్ వాల్మార్ట్ యూజ్ డేటా సైన్స్ టు ప్రిడిక్ట్ విచ్ ప్రొడక్ట్స్ will sell better based on the weather, season and customer preference. This helps them stock the right products at the right time. అలాగే ఫినాన్స్ విషయానికి వస్తే, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ డేటా సైన్స్ టు డిటెక్ట్ ఫ్రాడ్. దే అనలైజ్ యువర్ స్పెండింగ్ హ్యాబిట్స్ అండ్ ఇఫ్ ఏ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ అకర్స్, like large amount of money withdrawn suddenly, they can flag it as a fraud transaction. ఇకపోతే ఎడ్యుకేషన్, schools and universities use data to analyze student performance. For example, based on past exam score, they can predict which student might fail and provide extra support to help them improve. Transportation, apps like Uber or Ola use data science to calculate the fare for a ride and predict the arrival time based on the traffic. They also predict when there will be a more demand for rides, like during rain or rush hours. About the retail, supermarkets and shopping malls use data science to predict which items will be popular at certain times. For example, during festivals or seasonal sales, they can predict the demand for specific products and stock accordingly. Skills needed in data science. So mathematics and statistics skills undali, alage programming skills undali, mariyu machine learning, data visualization, communication skills అనేవి మీకు అవసరం. ఇకపోతే కెరియర్ ఇన్ డేటా సైన్స్, who can pursue data science అని కూడా అనుకోవచ్చు. ఓకే, if you like maths, coding and solving problems, data science is a great career. If you enjoy working with data and want to make predictions and find patterns, this field is perfect for you. ఇకపోతే సాలరీస్ ఎలా ఉంటాయి? సో ఫ్రెషర్స్కి మినిమం 6 to 10 lakhs per year ఉంటుంది. అండ్ ఇది వేరీ అవుతుంటుంది, కానీ ఇది యావరేజ్, అంటే
ఎక్కువ ఇస్తున్న ప్యాకేజ్ పరంగా 6 to 10 lakhs అనమాట. కొంతమంది చిన్న చిన్న టైర్ 2 టైర్ 3 కాలేజ్లో మేబీ ఇట్స్ వేరియస్ 4 to 6 lakhs ఆర్ 4 to 5 lakhs వేరీ అవుతుంది. కానీ మాక్సిమం 60 to 70% 6 to 10 lakhs పర్ ఇయరే డేటా సైన్స్కి ఫ్రెషర్కి పే చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ చూసినట్లయితే 20 lakhs ఆర్ మోర్ ఉంటుంది. ఇట్స్ బేస్డ్ అపాన్ దేర్ క్యాపబిలిటీ. చాలా కంపెనీస్ డేటా సైన్స్ మీద జాబ్స్ అనేవి ఓపెనింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇవి చాలా ఉన్నాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి కామెంట్ చేయండి, మేము మీకు అప్డేట్ చేస్తాం. అండ్ డేటా సైన్స్ పరంగా ఇంటర్వ్యూ టిప్స్ అవ్వచ్చు, ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆన్సర్స్ అవ్వచ్చు, అండ్ ఎవ్రీథింగ్ మీకు మన వాట్సాప్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ జాయిన్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇదండి డేటా సైన్స్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ వీడియో అనమాట. ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా చెప్పండి. మీరు అడిగినది, మీరు మెచ్చినది, మీరు నచ్చినది అందించడం మా బాధ్యత. సో నాకు తెలియకపోయినా తెలుసుకొని నేర్చుకొని నేను మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా టైం ఉంటే మీలాగా ఏమైనా కామెంట్ చేసి ఉంటే మీకు ఆ కామెంట్ తెలిసి ఉంటే ఆన్సర్ చేయండి. సో నాకు కొంచెం హెల్ప్ అయినట్టు వాళ్ళు ఉంటారు. ప్లస్ వ్యూవర్స్ కూడా మీ యొక్క కామెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.